డ్రాప్అవుట్స్ పెరుగుతున్న నేపథ్యంలో నిజంగా ఒక 600 మంది ఉండే చోట 100 నుంచి 120 మంది విద్యార్థులు మాత్రమే ఉన్న నేపథ్యంలో అంటే ప్రభుత్వం ఇదే కోరుకుంటుందా? ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఎటువంటి వ్యాఖ్యలు చేసిందో, ముఖ్యమంత్రి ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కట్టుబడి ఉండడం వల్ల ఇదంతా జరుగుతోందా? అందుకోసమే ఈ సమస్యను పరిష్కరించకుండా విద్యార్థులు అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ గురుకుల వ్యవస్థ అనే దాన్ని బలహీనపరిచి ఎవరు కూడా అక్కడ ఉండని సిచ్యువేషన్ తీసుకురావాలనే ఒక కుట్ర కోణం ఏమైనా కనిపిస్తోందా? చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు ఒక విలువైనటువంటి ఒక చర్చను లేవనెత్తాయి. అక్కడ విద్యార్థి సంఘాలు చెప్తున్నటువంటి ఏంటంటే, కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎలాంటి గైడ్లైన్స్ రూపొందించకుండా, ఎలాంటి విధి విధానాలను ఏర్పాటు చేయకుండా, ఒక దిశ దశ లేకుండా యంగ్ ఇండియా పాఠశాలల పేరుతో ప్రతి మండలానికి ఒక పాఠశాల నిర్మిస్తాం, 2500 మంది విద్యార్థులను అక్కడ ఉంచుతాం, వారే అక్కడి నుంచే విద్య నేర్చుకుంటారు, అక్కడ సెమీ రెసిడెన్షియల్ పాఠశాల ఉంటుంది, అది రెసిడెన్షియల్ పాఠశాల కూడా కొనసాగుతుందంటూ ఉదరగొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఆ యంగ్ ఇండియా పాఠశాలల శంకుస్థాపనలే ఇవాళ జరుగుతున్నటువంటి అనేక సంఘటనలకు కారణమని ఖమ్మం జిల్లా విద్యార్థి సంఘాలు, అట్లాగే రిటైర్డ్ టీచర్లు, పలువురు మేధావులు, రాజకీయ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతుండొచ్చు అనేది మేధావి వర్గానికి సంబంధించినటువంటి ఒక అనుమానం. దానివల్ల ఈ ఎవరైతే 500-600 మంది విద్యార్థులు ఉన్నటువంటి గురుకుల పాఠశాలల్లో, గవర్నమెంట్ పాఠశాలలో మధ్యాహ్న భోజనము, లేకపోతే రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, లేదంటే మైనారిటీ వెల్ఫేర్ కళాశాలలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ గురుకులాలు కావచ్చు, ఏది అయినప్పటికీ కూడా అక్కడ 500-600 మంది విద్యార్థులు ఉంటేనే వాళ్ళకి భోజనం పెట్టలేక, వాళ్ళకి వసతులు ఇవ్వలేక డక్కాముక్కీలు తింటున్న ఈ ప్రభుత్వం ఒకే చోట 2500 మందిని పెట్టి యంగ్ ఇండియా పాఠశాలను ఎట్లా నిర్మిస్తుంది అనేటువంటిది ఒక మౌలికమైన ప్రశ్న. దీనికి ఇప్పటివరకు విధి విధానాలు లేవు. కానీ ఆ యంగ్ ఇండియా పాఠశాలను ఒక పెంచి పోషించేందుకు, పెద్దదిగా చూపించేందుకు ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారనేటువంటి అనుమానం కూడా ఖమ్మం జిల్లా విద్యావేత్తలకు కలుగుతుంది. చిన్న గీత పక్కన పెద్ద గీత పెడితే ఆ గీత చిన్నదైపోతుంది అన్నట్టుగా ఇప్పుడున్నటువంటి పాఠశాలలను ఫెయిల్యూర్ దిశగా తీసుకువెళ్ళి, ఇప్పుడున్నటువంటి పాఠశాలల్లో సమస్యలు ఉన్నట్టుగా సృష్టించి, ఇప్పుడున్నటువంటి పాఠశాలలో విద్యార్థులను ఇబ్బందులు పెట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళగొట్టగలిగితే కనుక యంగ్ ఇండియా పాఠశాల స్థాపించగానే అక్కడికి వెళ్ళిపోతారు అనేటువంటిది ఒక ఆలోచన బహుశా ప్రభుత్వానికి ఉండొచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో ఆ ఉద్దేశంలో భాగంగానే ఇప్పుడు యంగ్ ఇండియా పాఠశాలలను ఒక గొప్పగా చూపించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడున్నటువంటి గురుకుల పాఠశాలలు, మైనారిటీ గురుకులాలు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్కి సంబంధించిన గురుకులాలు, మధ్యాహ్న భోజనాలలో కూడా నాణ్యత పాటించడం లేదు, విద్యార్థులకు అసహ్యం పుట్టేలాగా, విద్యార్థులు ఏమైపోయినా పర్వాలేదు అన్నటువంటి రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందేమో అనేటువంటి ఒక ప్రశ్న కూడా విద్యార్థి సంఘాల నుంచి వస్తా ఉంది. ఎంత మేరకు స్టూడెంట్స్ ప్రభుత్వం అనుకున్న నెక్స్ట్ ప్లాన్ కి షిఫ్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది? నిజంగా ఇప్పుడు ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరాన్ని నష్టపోయిన పిల్లలు కావచ్చు, డ్రాప్ అవుట్స్ పెరుగుతున్న నేపథ్యంలో అంటే ఒక జనరేషన్సే విద్యకు దూరం అయ్యే ప్రమాదం లేదా? 100% స్వేచ్ఛ, మీరు చెప్పింది కరెక్ట్. 100కు 100% ఒక జనరేషన్ ఏదైతే భోజనం తింటే చచ్చిపోతాం అనేటువంటి భయాన్ని కలిగిస్తే ఎంత దారుణంగా ఉంటుందో మీకు అర్థం చేసుకోవచ్చు. అటువంటి భయంకరమైన సిచ్యువేషన్ కనుక విద్యార్థి లోకంలో వస్తే ఖచ్చితంగా వాళ్ళంతా రెసిడెన్షియల్ విద్యకు విముఖత చూపుతారు. పచ్చడి మెతుకులైన తిని కన్నతల్లిదండ్రుల దగ్గర ఉంటారు తప్ప ఇట్లా వచ్చి హాస్టల్లోనో, ఈ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉండేందుకు ఎవరు ధైర్యం చేయరు. కాబట్టి ప్రభుత్వం మీద బర్డెన్ తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది. బహుశా దీని వెనక అటువంటి కుట్ర కావచ్చు, అటువంటి ఆలోచన కావచ్చు ప్రభుత్వానికి ఉందో లేదో ఆ ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు, చేస్తున్నటువంటి విధానాలు, కనపడుతున్నటువంటి సాక్ష్యాలన్నీ గమనిస్తే కనుక ఈ రకమైనటువంటి చర్చకు ఒక ఆస్కారం ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పొచ్చు. యంగ్ ఇండియా పాఠశాలలు ఎందుకు పెడుతున్నారు, పాఠశాల యొక్క విధి విధానాలు ఏంటి అనేటువంటిది ఇప్పటివరకు ఆ ప్రభుత్వం చెప్పలేదు. ఆ చెప్పలేకపోయినటువంటి దాన్ని సమర్థించుకోవడంలో భాగంగానే ఇప్పుడున్నటువంటి వ్యవస్థను, ఎందుకంటే మైనారిటీ గురుకులాలకు వెళ్తే ఎవరు పెట్టారంటే కేసీఆర్ పెట్టారని చెప్తున్నారు, లేదంటే ఎస్సీ ఎస్టీ గురుకులాలకు వెళ్తే ఇది కేసీఆర్ పెట్టేటువంటి గురుకుల పాఠశాల అంటున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే కొన్ని చోట్ల కేసీఆర్ పాఠశాలలో చేర్పించాం మా పిల్లగాడిని, కేసీఆర్ రెసిడెన్షియల్ స్కూల్లో వేసాం మా పిల్లల్ని అనేటువంటి పరిస్థితులు ఇవాళ గ్రామాల్లో ఉన్నాయి. బహుశా దాన్ని తుడిపేయాలనేటువంటి లక్ష్యం ఏమైనా ఉందేమో ప్రభుత్వం దగ్గర. అది మరి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఎవరైతే విద్యాశాఖను చూస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు సమాధానం చెప్పాలి. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం ప్రజల్లోనూ, ఇటు విద్యావేత్తల్లోనూ గతంలో
పిల్లల్ని దగ్గర నుంచి చూసినటువంటి రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ ఎంఈఓలు వాళ్ళలో మాత్రం ఒక బలమైన అనుమానం కలుగుతా ఉన్నది ఏంటంటే, ఎందుకు వరుస సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేయడం లేదు, ఎందుకు ఆహారాన్ని మెరుగుపరిచేటువంటి ప్రయత్నాలు చేయడం లేదు, ఎందుకు విద్యార్థులు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు కలిగినటువంటి విద్యార్థులు పస్తులు పడుకోవాల్సినటువంటి దుస్థితి ఎందుకు వస్తుంది అనేటువంటి విషయంలో ప్రభుత్వం ఒక చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటిది విద్యావేత్తలు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు మౌలికమైనటువంటి ప్రశ్నను ఈ ప్రభుత్వం ముందుస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం మంత్రులు చేయడం లేదు, ముఖ్యమంత్రి చేయడం లేదు, విద్యాశాఖను చూస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు అధికారులు ఎవరూ చేసేటువంటి ధైర్యం చేయడం లేదు. కానీ డైవర్షన్ పాలిటిక్స్కు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో కురుకురే తిని చనిపోయారంటారు, లేదంటే హైజెనిక్ ఫుడ్ పాటించడం లేదు, బయట వస్తువులు తిని చనిపోయేటువంటి అప్పటికప్పుడు సమస్యను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వ్యవస్థను మెరుగుపరిచేటువంటి ఒక చర్య తీసుకోకపోవడమే ఇప్పుడు ప్రశ్నలకు ఇప్పుడున్నటువంటి చర్చలకు కారణంగా వస్తుంది. ప్రభుత్వం మీద అనుమానాలకు కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాధానాలే ప్రభుత్వం మీద అనుమానాలు కలిగించడానికి కారణమవుతున్నాయని చెప్పి చెప్పొచ్చు స్వేచ్ఛ. ఎందుకంటే ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకొని ఒక విద్యార్థి చనిపోయిన వెంటనే దీన్ని మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేసి ఉంటే ఈ పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు, ఇంత దారుణంగా దిగజారేది కూడా కాదు. కానీ ప్రభుత్వం అది చేయకుండా ఆ రోజు సంఘటనను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం, పోలీసులను మోహరించి ఆ పిల్లల దహన సంస్కారాలు ఎవరైతే చనిపోయినటువంటి పిల్లల దహన సంస్కారాలను కూడా కడసారి చూపు కూడా చూసుకోకుండా చేయటం, అది ఒక ప్రజా ఉద్యమంగా మారుతుందన్నటువంటి ప్రభుత్వ భయంలో భాగంగా పోలీసు వ్యవస్థను పెట్టి అణచివేయడం లాంటివన్నీ కూడా ప్రజల్లో ఒక అనుమానాలు కలిగిస్తోంది. విద్యా వ్యవస్థ ఎటుపోతుంది, ఈ పాఠశాల విద్య ఎటుపోతా ఉంది అనేటువంటిది ఒక రకమైన చర్చ జరుగుతోంది. బహుశా ప్రభుత్వ పెద్దలు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది, మెరుగైనటువంటి వస్తువులు తీసుకురావాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది.